తిమింగలాలు తయారయ్యాయి. బకాసురుల భూదాహానికి అందాల సాగర తీరం బలవుతోంది. అధికారం చేతిలో ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల అరాచకాలతో సముద్రుడు మౌనంగా రోధిస్తున్నాడు. నిబంధనలకు నీళ్లొద్దిన వాటి వైసీపీ సర్కారు అందమైన బీచ్లను కాంక్రీట్ జంగిల్ గా మార్చేందుకు ప్రయత్నించింది. ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ CRZ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం చెందుతున్న విశాఖ వాసులు తక్షణమే ప్రభుత్వాలు కోర్టులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. తీరాన్ని మింగేస్తున్నారు. బీచ్ అన్యాక్రాంతం అవుతోంది. చట్టాలు చట్టుబండలవుతున్నాయి. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అంటే CRZ నిబంధనలు వైసీపీ పట్టించుకోవటం మానేసి ఎన్నో రోజులైంది. రిషికొండ నుంచి భీమిలి బీచ్ వరకు యథేచ్ఛగా నిర్మాణాలు జరిగిపోతున్నాయి. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలకు ఎదురు లేకుండా పోవటంతో ఇష్టానుసారంగా వ్యవహరించి ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. కొందరు వైసీపీ నేతలకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది. కొందరు తమ కుటుంబ సభ్యుల పేరుతో కట్టడాలను నిర్మించారు. ఇంకొందరు బినామీలతో కథ నడిపించారని తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇందులో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కట్టడం కూడా ఉంది. ఇది CRZ నిబంధనల ఉల్లంఘన అని ప్రభుత్వ అధికారులకు తెలిసినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు శిక్షార్హులంటూ బోర్డులు పెట్టి చేతులు దులుపుకున్నారు. CRZ లా ఏదైతే ఉందో దాన్ని కూడా అతిక్రమించి వాళ్ళకి కావాల్సిన విధంగా రెస్టారెంట్లు కట్టుకుంటున్నారు, బంగళాలు కట్టుకుంటున్నారు. ఆ విధంగా కట్టుకొని ఆ కోస్టా జోన్ ఏదైతే ఉందో CRZ జోన్ ఏదైతే ఉందో దాని చట్టాన్ని వ్యతిరేకించి ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా అక్కడ శాశ్వత కాంక్రీట్ నిర్మాణం కట్టడం మూలంగా అనేక పర్యావరణ సమస్యలు వస్తాయి. అయితే స్థానికులు, బాధ్యత గల కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తమ ప్రాంతంలో CRZ నిబంధనల ఉల్లంఘనపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో న్యాయస్థానాలను ఆశ్రయించారు. రిషికొండ ITSH కి ఎదురుగా ఉన్న ప్రదేశంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపించారు. ఏవైతే జీవరాశులు ఉంటాయి, జీవరాశి యొక్క జీవనాన్ని కూడా వీళ్ళు పోగొట్టి వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళని చంపేసేటువంటి హరించేసేటువంటి ప్రక్రియ ఏదైతే చేపడుతున్నారో CRZ నిబంధనలు పాటించాలని చెప్పి CRZ నిబంధనలకు అనుగుణంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ యొక్క నిర్మాణాలు తొలగించాలని చెప్పి తీర్పు వస్తుందని చెప్పి కూడా ఆశిస్తాం. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగించి CRZ ప్రాంతాన్ని పరిరక్షించాలి. CRZ యొక్క నిబంధనలకి తూట్లు పడకుండా CRZ నోటిఫికేషన్స్ 2011-2019 నోటిఫికేషన్ అనుగుణంగా నిర్మాణ పనులు ఇవాళ చేపట్టి విశాఖ బీచ్ని, విశాఖ తీర ప్రాంతాన్ని, సముద్ర తీర ప్రాంతాన్ని, కోస్తా తీర ప్రాంతం 73 కిలోమీటర్లు ఏదైతే ఉందో సుందర తీర ప్రాంతంగా తీర్చిదే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని చెప్పి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా తెలుస్తారు. రిషికొండ నుంచి మరికొంత దూరం వెళితే భీమిలి బీచ్ వస్తుంది. అక్కడే వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి పెద్ద 5 స్టార్ హోటల్ నిర్మిస్తున్నారని మూర్తి యాదవ్ అంటున్నారు. అంతేకాదు ఏ సర్వే నెంబర్స్ లో ఈ నిర్మాణం జరుగుతోందో కూడా వివరాలు కూడా చెబుతున్నారు. కోస్తా తీర నియంత్రణ మండలి నిబంధనల ఉల్లంఘనపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వెంటనే నివేదిక ఇవ్వాలని GVMC కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్, భీమునిపట్నం తహసీల్దార్కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం 2 వారాలకు వాయిదా వేసింది. వాళ్ళు తొంగలోకి తొక్కి జరుగుతున్న పనుల మీద ఎటువంటి చర్యలు చేపట్టడం అన్నది రాష్ట్ర సచివాలయం న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. ఖచ్చితంగా CRZలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను పూర్తి స్థాయిలో ఏదైతే 20 కిలోమీటర్ల స్ట్రెచ్ భీమిలి నుంచి విశాఖ నగర తీరం వరకు సుమారు కోస్తా తీర ప్రాంతం 73 కిలోమీటర్లు తీర ప్రాంతంలో తీర ప్రాంత నియంత్రణ మండలి వ్యతిరేకంగా జరుగుతున్న నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో మత్స్య సంపద కానీ, మత్స్యకారుల యొక్క జీవన విధానానికి కానీ, లేదా ప్రజలు ఆస్వాదించడానికి టూరిజంలో భాగంగా డెవలప్ చేసే విధానంలో కానీ ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో CRZ నిబంధనల విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణ పనులు కానీ, చేపట్టిన నిర్మాణాలు కానీ, వ్యాపార కేంద్రాలు కానీ పూర్తి స్థాయిలో తొలగించాలని చెప్పి కూడా రాష్ట్ర సచివాలయం న్యాయస్థానం కోరబోతున్నాం. తీర ప్రాంత నిబంధనలకు తిలోదకాలు ఇవ్వటంపై విశాఖ వాసులు మండిపడుతున్నారు. ఒత్తిడికి తలొగ్గిన అధికారులు నిబంధనలను పట్టించుకోలేదని, ఇది పర్యావరణానికి చేటుగా పరిణమించే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. CRZ వ్యవహారంలో న్యాయస్థానాల తీర్పులను గౌరవించాలని వారు కోరుతున్నారు. తెలంగాణ హైడ్రా తరహాలో కూల్చివేతలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ తవ్వకాలు కానీ వాటర్ తీయడం కానీ పంప్స్ కానీ ఏమీ కూడా చేయడానికి వీల్లేదు. టెంపరీ అని అంటే అర్థం ఏంటంటే ఏవైనా వుడెన్ స్ట్రక్చర్స్ కూడా కాకుండా వుడెన్ టెంపరీగా అక్కడ పెట్టి తీసేసేవే ఉండాలి. ఆర్కే బీచ్ దగ్గర నుంచి అలాగే భీమిలి వరకు కూడా ప్రతి దగ్గర వైలేషన్స్ ఉన్నాయి. ఈ వైలేషన్స్ అన్ని కూడా ఈవెన్ చెప్పాలంటే ఇప్పుడు సాగర్ నగర్ దగ్గర కూడా కొత్తగా హోటల్స్ వచ్చాయి. వాటికి కూడా సిఆర్జెడ్ లోని క్లియర్ గా సముద్రం లోపలికి వెళ్ళిపోతూ గోడలు కట్టేస్తున్నారు. ఈ జిల్లాలో ఉండే కలెక్టర్కి కమిషనర్కి అందరికీ కూడా దాని మీద వివరణ అడిగారు. ఇన్నాళ్ళు ఎందుకు మీరు వివరణ ఇవ్వలేదు? ఎంతో మంది ఉద్యమం చేశారు. తీర ప్రాంతాల్లో సిఆర్జెడ్ని కాపాడుకొస్తున్న ప్రభుత్వాలు ఈ రోజు వరకు కూడా ఇంత అన్యాయంగా కట్టినది వెంటనే కూల్చివేసి ఈరోజే హైదరాబాద్లో చూసాం. మనం అక్కడ చెరువు దగ్గర కబ్జా అయిపోయిన ఎన్ కన్వెన్షన్ ఎలాగైతే కూల్చివేశారో తక్షణమే భీమిలి దగ్గర ఏదైతే కట్టడాలు చేశారో అది తక్షణమే కూల్చేసి పర్యావరణాన్ని కాపాడాలి. కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే ఆహ్లాదకరమైన విశాఖ తీరం మూసుకుపోయే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.